హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది లైఫ్ ఆఫ్ స్వాతి. ఇవాళ నేను ఇక్కడికి వెళ్తున్నానంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏమేమి చేసామో, ఎలా ఎంజాయ్ చేసామో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ దానికి ట్రిప్కి ఎంత కాస్ట్ అయింది కూడా మీకు చెప్తాను. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఎంట్రన్స్లోనే మీకు హ్యాట్స్, ఆ గ్లాసెస్ అమ్ముతారనమాట. అవి తీసేసుకున్నాను ఫస్ట్. అయితే బోటింగ్కి పర్ పర్సన్కి 500 ఛార్జ్ చేశారు మాకైతే. కానీ నార్మల్గా గ్రూప్గా ఉండి ఎక్కువ మెంబర్స్ కనిపిస్తే అంట తక్కువ చేస్తే 350 అలా 400లోనే అయిపోతుందంట. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గ్రూప్గా ఫామ్ అయ్యి వెళ్తే బెటర్, మీకు తక్కువ ఛార్జ్ అవుతుంది. ఆ తర్వాత బోటింగ్ తీసుకెళ్తారు. బోటింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగుందన్నమాట ఆ ఏరియా అంతా. ఆ చెట్ల మధ్యలో అడవిలో వాటర్ అయితే అసలు ఎక్కడ కూడా క్లీన్గా లేవు, మొత్తం మురికి వాటరే. కానీ మంచిగా అసలు ఆ ప్లేస్ చాలా బాగుంది, అందుకే అది అంత ఫేమస్ అయిందనమాట. బోటింగ్ దిగేసి ఈ ప్లేస్లో దించారు. అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేదు, తాటి చెట్లు, అదేదో చిన్న పాతకాలపు బేరంలాగా ఉంది. అదే దీనికో పెద్ద హిస్టరీ ఉందంట. సో దానికోసమే ఇక్కడికి వెళ్ళేసి ఒక 10 మినిట్స్ ఫొటోస్ దిగాలి అంతే. దిగేసి వెంటనే రిటర్న్ అయిపోవాలి. బోటింగ్ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు, 10 మినిట్స్ టైం ఇస్తాడు. నాకు పెద్ద ఇదేమీ అంత ఎగ్జైటింగ్ అనిపించలేదు, ఏదో పాతకాలపుది అలా ఉంది అంతే. మా ఇంటి దగ్గర కూడా సేమ్ అదే బేరాలు, అవే తాటి చెట్లు ఉండేవి. కొంతసేపు అక్కడ ఫొటోస్ దిగి మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఇది పెద్ద ఎగ్జైటింగ్ ఏమి ఉండదు, నార్మల్గా ఎవరికైనా సరే. బోటింగ్లో మీకు ఏంటంటే ఇంక బోటింగ్ పర్సన్ మా కోసం వెయిట్ చేస్తున్నాడు, ఇంకా రావట్లేదని. మీకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో మీరు బాగా థ్రిల్ అయ్యి ఎంజాయ్ చేసే ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ బోటింగ్ ఒక్కటే అనమాట. ఆ తర్వాత అక్కడ దిగిన ప్లేస్ పెద్ద మీకు ఎంజాయ్మెంటే ఉండదు. ఈ బోటింగ్ మాత్రం చాలా బాగుంది. ఆ చెట్ల మధ్యలో అలా తీసుకెళ్ళటము చాలా అంటే చాలా బాగుందన్నమాట. వీళ్ళు మా బోట్లో ట్రావెల్ చేసేవాళ్ళు. వాళ్ళు అలా ఫొటోస్ దిగుతుంటే పోజ్ పెడుతుంటే నాకు భలే అనిపించి నేను వీడియోస్ తీసుకున్నాను వాళ్ళవి అలా. కానీ నాకైతే చాలా భయం వేసింది, అసలుకి ఎక్కడ పడిపోయిద్దో అన్నట్టుగా అనిపించింది. చూసారు అక్కడ బ్లూ వాటర్ ఈ నార్మల్ ఈ డర్టీ వాటర్ కలిసే ప్లేస్ అనమాట. కానీ అంత దగ్గర తీసుకెళ్ళమంటే వెళ్ళకూడదు, వెళ్ళలేదని చెప్పేశారు. ఇంకా రిటర్న్ వేసేసాడు అనమాట. చాలా అంటే అక్కడ ఒక ఇండియన్ ఫ్లాగ్ ఉండిద్ది, అక్కడ వరకే అంత వెళ్ళకూడదు, తర్వాత దాటి వెళ్ళకూడదు, చాలా డెప్త్ ఉండిద్ది వాటర్ అని చెప్పేసి వెనక్కి పంపించేసాడు. ఇలా చాలా బోట్స్ అవి కొంచెం దూరం వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి, వెంటనే వెళ్ళనివ్వలేదు. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ బోటింగ్ అనేది చాలా బాగుంది. నేనైతే వర్త్ ఇట్ అనే చెప్తాను. బట్ కొంచెం ప్లాన్డ్గా వెళ్ళాలి. ఏంటంటే మనం హరీబరీగా వెళ్ళిపోతే మనం అసలు ఏం చేయాలి, ఏం చూడాలి, ఏమైనా ఫొటోస్ దిగాలి, వీడియోస్ తీసుకోవాలన్నా కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. కొంచెం ప్లాన్డ్గా ఈ డేలో దీనికి వెళ్ళాలి అని చెప్పేసి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటే మనకు కొంచెం టైం సేఫ్ అయ్యిద్ది, ప్లస్ మనం అన్ని ప్లేసెస్ కవర్ చేసినట్టు అవుతాము. సో ఈ డేకి అయితే మేమైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూసాము, చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా కమింగ్ వీడియోస్లో మేము ఏమేమి చూసాము, ఏమేమి తిన్నాము, ఎక్కడికి వెళ్ళాము అన్నీ నేను అప్లోడ్ చేస్తాను, మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అనమాట. సో నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ముందుగానే మీకు వీడియోస్ వస్తాయి నావి. నేను ఎంత బడ్జెట్లో వెళ్ళాము, ఏమేమి తిన్నాము, ఎంత కాస్ట్ అయింది, ప్లస్ ఏ ప్లేసెస్ చూసాము, ఇంకా ఏమేమి మిస్ చేసాము అవి కూడా మీకు షేర్ చేసుకుంటాను. ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు ప్లాన్ చేసినప్పుడు ఎంతో కొంత కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా మీకు యూజ్ అయ్యేలా నేను చెప్తాను అనమాట. చెప్పాను కదా, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే మీరు పక్కా సింగిల్గా కానీ కపుల్స్లా కానీ కొంచెం పీపుల్ కనపడొద్దు, కొంచెం గ్రూప్గా ఫామ్ అయితే తక్కువ కాస్ట్ పడుద్ది. లేదా మీరు వేరే ప్లేస్లో ఎక్కడైనా రాక్ బీచ్, ఈడెన్ బీచ్ అలాంటి ప్లేసుల్లో ఉంటే వాళ్ళే ప్యాకేజ్తో మీ ముందుకు వస్తారు, మీరు అక్కడ కొంచెం మాట్లాడుకోవచ్చు అనమాట. అంత కాస్ట్కి వాళ్ళు చెప్పిన కాస్ట్కి తగ్గించి మాట్లాడుకోవచ్చు. సో మీరు అలా ట్రై చేయండి. డైరెక్ట్గా వెళ్ళి మాత్రం ఎప్పుడు తీసుకోవద్దు. డైరెక్ట్గా వెళ్తే అక్కడ ఫిక్స్డ్ రేట్ ఉండిద్ది, అదే తీసుకోవాలి, తప్పదు. అలా అయితే ఎప్పుడు తీసుకోవద్దు, అప్పుడు మనకి ఎక్కువ కాస్ట్ అయ్యిద్ది అనమాట. మీ దగ్గరకు వచ్చినప్పుడు అడుగుతారు కదా, అలాంటి దగ్గరే కొంచెం ఏదన్నా ఉంటే మీరు బేరం మాట్లాడుకొని వెళ్తే మీకు చాలా సేఫ్ ఉంటుంది, మనీ తగ్గిద్ది.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాండిచ్చేరిలో మీరు ఎంటర్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే నియర్ బై ఏమైనా స్కూటీస్ రెంట్కి ఇస్తారో ఏమో ఎంక్వైరీ చేసేసుకొని ఫస్ట్ స్కూటీ అయితే రెంట్కి తీసుకోండి. 400 అలా ఛార్జ్ చేస్తారు. పెట్రోల్ మనమే కొట్టించుకోవాలి అనమాట. పర్ డేకి 400 అలా ఛార్జ్ చేస్తారు. స్కూటీని బట్టి కూడా రేటు మారిద్ది. ఫస్ట్ అయితే అది తీసుకోండి. ఎందుకంటే అక్కడ స్కూటీ ఉంటే చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. ట్రావెలింగ్కి మనకి ప్లేసెస్ విజిట్ చేయడానికి అన్నీ దగ్గరలోనే ఉంటాయి. అండ్ ట్రావెలింగ్ కూడా కంఫర్టబుల్ ఉండిద్ది అనమాట. సో ఆ పని చేయండి ఫస్ట్ అయితే. ఎంత కార్లు ఉన్నా ఏమున్నా కానీ అలా అయితే మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అస్సలు యూజ్ చేసుకోవద్దు. అసలు తెలియదు కూడా ఎక్కడికి వెళ్ళాలో. సో బెటర్ టు రెంట్ ఏ స్కూటీ. సో దిస్ ఈజ్ మై వ్లాగ్ అనమాట మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. నా ట్రిప్ వ్లాగ్స్, నా అవుట్ఫిట్స్ అంతా మీకు షేర్ చేస్తాను అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలా కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ తీసుకొని చాలా మెమరీస్తో నేను రిటర్న్ అయిపోయాను అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.